13వ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయము. ప్రస్తుత కాలంలో ఎన్నో జరిగిన ఈ విషయాల గురించి 13వ ఒక భూకంపాలు ఏమవుతాయంట, సంభవిస్తాయి. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 2025 సంవత్సరం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ఎన్నో భూకంపాలు అయినాయని జరుగుతూనే వస్తున్నాయి. భూకంపాలు జరగడం ఒక ఎత్తు అయితే దాని నుంచి వచ్చే నష్టము, ఆస్తి నష్టం కానీ అలాగే ప్రాణ నష్టం కానీ ఇంకా ఎన్ని జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇది జరగాల్సిందే అని అంటాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇవన్నీ జరగాల, తప్పదు. ఎందుకు జరగాల? నేను కొద్ది రోజుల్లో రాబోతున్నాను కాబట్టి ఇవన్నీ నేను రాకముందు జరిగే ఒక సంకేతాలు. ఇవన్నీ జరగాల, తప్పదు. కానీ మత్తయి సువార్త 24 వద్ద ఆలోచనలు ఏముంది? ఇవన్నీ జరగవలసినవి, కానీ అంతం ఎప్పుడు వస్తుంది? భూకంపం మొత్తం వచ్చేసి ఇప్పుడు ఒక దేశంలో భూకంపం వస్తే ప్రపంచం అంతమవుతుందా? అంటే భూకంపం ఎట్లా రావాలా? ప్రపంచానికి మొత్తము రావాలా, ఒక దేశానికి రాకూడదు. మొన్న రీసెంట్గా ఏమైంది? జపాన్లో ఇండోనేషియాలో భూకంపం అని, పెద్ద భూకంపం అని వచ్చింది. ఎవరు అనుకోలేదు ఆ భూకంపం వస్తుంది. అది కూడా ఎప్పుడు వచ్చిందంటే మధ్యరాత్రి వచ్చింది. అందరూ పడకైనారు ఆ సమయం. పొద్దునన్న వస్తే ఆ శబ్దానికి లేచి బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు. అర్ధరాత్రిలో వస్తే అందరూ ఏమైపోయింటారు? నిద్రలోనే అందరూ పోయినారు భూకంపం వచ్చిందని. ఇండోనేషియాలో కానీ ఎక్కువ భూకంపాలు సంభవించేది ఎక్కడంటే ఇండోనేషియా, సౌత్ కొరియా, అలాగే జపాను, చైనా, ఇలాంటి దేశాల్లో ఎక్కువ ప్రకృతి సంబంధించిన నాశనానికి గురైన దేశం ఏదైనా ఉందంటే ఇప్పటికీ ఏది చెప్పండి? అది జపాన్ మాత్రమే. ఒకసారి పోయి గూగుల్లో జపాన్ గురించి వస్తుంటే ఆ జపాన్ అనేది మిగిలిన దేశాల కన్నా ముందు ఉంటుంది. ఆ జపాన్ ఏ దాంట్లో తెలుసా? టెక్నాలజీలో అంత ముందు ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం ముందు ఉంటుంది. మనం 25 సంవత్సరాల కింద మనం ఉన్నాం. అంటే అంత టెక్నాలజీ, అంత అభివృద్ధి చెంది. మళ్ళీ అలాంటి దేశానికి ఎందుకు అలా భూకంపాలు వస్తున్నాయి? ఎందుకంటే సునామీలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ భూకంపాలు, సునామీలు వచ్చింది ఏ దేశంలోనూ కాదు, జపాన్ దేశంలోనే. మన ఇండియాలో చాలా తక్కువ. ఇండియాలో చాలా అక్కడక్కడ భూకంపాలు సంభవిస్తాయి. ఎప్పుడో ఒకసారి సునామీ అనేది వచ్చింది. ఎప్పుడు అది? నాకు తెలిసినంత వరకు 2004లో తమిళనాడులో వచ్చింది. గుర్తుందో లేదు? దాని గురించి ఒక మూవీ కూడా వచ్చింది. 2004 సంవత్సరం క్రితము తమిళనాడులో చాలా పెద్ద సునామీ. అప్పటికే అదే చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ఏమంటే ఇవన్నీ ప్రారంభము. ఎవరికి వేదన? ఎవరైతే క్రీస్తు రాకడ, రెండో రాకడ ఉంది అని అనుకుంటారో, ఎవరైతే క్రీస్తు రాకడ, రెండో రాకడ విశ్వసిస్తారో వాళ్ళకి మాత్రం ఏమంటే ఇవన్నీ శోధనలు, వాళ్ళకి మాత్రం ఏమంటే ఇవన్నీ వేదనలు. సో కాబట్టి క్రీస్తు రాకడ, రెండో రాకడ రాకముందు భూకంపాలు వస్తాయని మనం నమ్ముతామా? లేదు. జరుగుతూనే లేదు, ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారు ఈ యొక్క భూకంపాలు చొప్పున ఆయన రెండో రాకడ వస్తాడని మనం నమ్ముతాం. ఇప్పుడు నమ్మొచ్చే లేదా? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఎందుకంటే 50-50 ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకేం తెలియజేశారు? భూకంపాలు జరిగినా కానీ, అలాగే క్రైస్తవులు హింసించినా కానీ, అలాగే మిగిలిన వాళ్ళందరినీ ఏం చేసినా కానీ ఇవన్నీ జరగవలసిందనే. కానీ నా అంతం వెంటనే రాదన్నప్పుడు ఆయన ఎలా రావచ్చు? అలాంటప్పుడు ఒక థీఫ్ వలె రావచ్చు, అంటే ఒక దొంగ వలె రావచ్చు, అంటే ఎప్పుడైనా రావచ్చు. దానికి మనం ఏమైండాలా? సిద్ధపడి మనం జాగ్రత్తగా, మెలకుగా ఉండాలనేది మనం తెలిసిపోతుంది. అలాగే ప్రకటనల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో మనకి తెలియజేస్తుంది. ప్రకటనల గ్రంథము చివరి అధ్యాయము 6వ అధ్యాయము పోతుంది. అక్కడ ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు, నేను అప్పుడే ఈ ప్రకటన గ్రంథం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను కదా.
ఏం తెలియజేస్తాను? ప్రకటన గ్రంథంలో చాలా ఎక్కువగా 7 సంఖ్య చొప్పున చాలా విషయాలు అనేది ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఈ గ్రంథం అనేది అంతానికి ఒక సంకేతం అనేది ఈ గ్రంథం అనేది. ప్రపంచం మొదలు ఆది కాండంలో మనకు తెలిస్తే ప్రపంచ అంతం మనకి ఎక్కడ తెలుస్తుందంటే ప్రకటన గ్రంథంలో మనకు తెలుస్తుంది. దీని గురించి ఇంత వద్దు, దీని గురించి ఒక సిరీస్ నేను అంటే ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది ముందు భాగంలో మీకు వస్తుంది ఈ ప్రకటనల గ్రంథం గురించి. ప్రస్తుతం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 12 వచనం, ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. ఇది చూస్తున్నాం కదా మనం ఆల్రెడీ. సూర్యుడు ఏమైపోతాడంట? సూర్యుడు కాంతి ఇయ్యడు, చంద్రుడు రక్తవర్ణం వల్ల మారిపోతాడనే విషయం మనం చూస్తున్నాం. అది జరుగుతుందనేది కూడా ఏం చేశాను నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం మళ్ళీ సూర్యుడి పైన ఒక పొర అంటుకొని, అది కూడా ఎలా అంట? నల్లటి పొర అంటుకొని ఇప్పుడు సూర్యుడు అంటూ నల్లబడిపోతున్నాడు ఒక భాగం వరకు. మళ్ళీ సైంటిస్టులు ఇప్పటికీ రీసెంట్గా మళ్ళీ కనుక్కున్నారు ఏమని, సూర్యుడి పైన మళ్ళీ ఏర్పడింది ఒక తుప్పు అనేది ఏర్పడింది. ఆ తుప్పు బ్లాక్లో ఉంది. ఆ తుప్పు సూర్యుడికంతా కమ్మిపోతే సూర్యుడు ఏమి ఇవ్వడు, ఇంకా కాంతి ఇవ్వడు. అంటే ఇప్పుడు దీనికి సంకేతం ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు గారే. అలాగే చంద్రుడు కూడా రక్తవర్ణంగా మారిపోతున్నాడు అనేది మనం చూస్తున్నాము. ఒక తుప్పు అనేది ఏర్పడింది. ఆ తుప్పు ఎలా ఉందంటే ఎర్రటి వరంలో ఉంది, సూర్యుడికి నల్లటి వరంలో ఉంది, చంద్రుడికి ఎలా ఉంది అది? అంటే సూర్యుడు నల్లబడిపోతే చంద్రుడు కూడా ఏమో వల్ల రక్తవర్ణంగా మారిపోవాల్సిందే. ఎన్నో ముద్ర విప్పినప్పుడు? అది 6వ ముద్ర విప్పినప్పుడు. చెప్పాను కదా, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు అనే దాని గురించి మనం చూస్తున్నాం. దీని గురించి రాబోయే ఎపిసోడ్లో మనం చూస్తున్నామని చెప్తున్నాం. ఇప్పుడు ఇది వద్దు. సో 6వ ముద్ర విప్పినప్పుడు ఇవి జరుగుతాయనేది ఎవరు చెప్పారు? యోహాను గారు మనకి తెలియజేస్తున్నారు. యోహాను గారికి ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు గారే తెలియజేశారు. ఈ ప్రకటనల గ్రంథం చదవాలంటే గుండె ధైర్యం ఉండాలి ఎవరికైనా కానీ. అది క్రైస్తవులకు మాత్రమే ఎదుర్కొంటారు ఆ పరిస్థితిని. ప్రకటన గ్రంథం మొత్తం చదివి చాలామంది ప్రకటన గ్రంథాన్ని చెప్పడానికి భయపడతారు కొంతమంది. అంటే అంత క్లియర్గా అంత భయంకరంగా ఉంటుంది ఆ ఒక్క అధ్యాయం మాత్రమే, ఏ అధ్యాయం ఉండదు. అలాంటి అధ్యాయం రాసింది ఎవరంటే యోహాను గారు. ఆ యోహాను గారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుకి చాలా ఇష్టడైన ఒక వ్యక్తి. అది 12 మంది శిష్యుల్లో. 12 మంది శిష్యుల్లో ప్రభువైన యేసుక్రీస్తుకి చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారు. ఎందుకనేది ఈ సిరీస్ స్టార్ట్ చేసి, అంటే ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందు చెప్తాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం, ఈ ప్రకటన గ్రంథం మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అన్ని అధ్యాయాలు నేను తెలియజేయడం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో. అప్పుడు ఇది రాసింది ఎవరు? యోహాను గారే కదా. యోహాను గారి చరిత్ర అప్పుడు మనకు తెలుస్తుంది. యోహాను గారు మాత్రమే ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు గారు శిష్యుడిగా, అంటే ఎక్కువగా ఇష్టమైన వ్యక్తిగా మిగిలిపోయినాడు అనేది ఆ ఒక ఎపిసోడ్లోనే తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు యోహాను గారు మనకి ఏం తెలియజేస్తున్నారంటే, నేను ఒక స్వరం విన్నాను, అది 7వ ముద్రగా విప్పబడింది. ఇప్పుడు అదేం జరుగుతుందంటే అది దేనికి సంభవం? ఇప్పుడు పెద్ద భూకంపాలకి సంభవం. ఇప్పుడు భూకంపాలు జరుగుతున్నాయంటే ఆ ముద్ర విప్పబడిందా? చెప్పలేము, తెలియదు. ఇప్పుడు విప్పబడిండొచ్చు, ఇంకా ఆఖరిగా ఒకవేళ విప్పబడి ఉంటే ఎన్నో ముద్ర మిగిలింది, ఇంకా లాస్ట్గా 7వ ముద్ర మిగిలింది. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇక 7వ ముద్ర, 6వ ముద్ర, ఇంకా అదే 7వ ముద్ర, 7వ పాత్ర, అలాగే 7వ బూర అయితేనే ఎవరు వస్తారు? రావచ్చు, చెప్పలేము. భూకంపాలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఏమైంది? ఇండోనేషియాలో జరగడం జరిగింది చాలా పెద్ద భూకంపం, చాలా ఆస్తి నష్టం జరిగింది. చాలా మొబైల్లో చూసే ఉంటారు కొంతమంది. ఇప్పటికీ నా మొబైల్లో ఉంది, కుదిరితే ఆ లాస్ట్లో చూపిస్తాను. సో ఇలా జరిగింది. సో ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి యోహాను గారికి ఎవరు బాప్తిస్మ ఇచ్చే? యోహాను కాదు, మళ్ళీ ఏ యోహాను? 12 మంది శిష్యుల్లో యోహాను. ఆ యోహాను గారికి ఈ ప్రకటన గ్రంథానికి ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి ఒకటిపైన ఒకటి కనెక్షన్ వస్తుంది. ఎవరి గురించి? యోహాను గారి గురించి. కాబట్టి ఆ యోహాను గారు ఏం తెలియజేస్తున్నారంటే భూకంపాలు వస్తాయి. ఎప్పుడు చెప్పింది? ఈ గ్రంథం ఎప్పుడు ముద్రించబడింది? 2000 సంవత్సరాల క్రితం. భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయి? 2000 సంవత్సరాలకు అయిన తర్వాత వస్తున్నాయి. అంటే ఎప్పుడో రాయించిన గ్రంథంలో భూకంపాలు వస్తాయని చెప్పిన యోహాను గారు, అది ఎవరి చేత? ప్రభువైన యేసుక్రీస్తు చేత. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకు క్వశ్చన్ వస్తే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నారనే దానికి ఈ సంకేతాలు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు. దీన్ని నమ్ముతారా లేదనేది ఆలోచన మీకు
గ్రహించుకోవాలి అంతే. మళ్ళీ ఆ రోజునికే వెళ్ళిపోవాలి మనం, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కొంతమంది అంటారు సంకేతాలు లేవు, మనకి సూచనలు లేవు. ఒకవేళ లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఒకవేళ జరిగినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు దీని చొప్పున వస్తారనేది మనకి కన్ఫర్మ్ అయిపోతుందా? లేదు. ఎందుకంటే ఆ రోజు మళ్ళీ వెనకాల మనం చదవాలి. మీరు ఏం గమనిస్తారంటే ఈ ఎపిసోడ్ పేరుకి 24వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనానికి ఒక దాన్ని ఏం చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. అది జరగవచ్చు, జరగపోవచ్చు. జరిగితే ఈ సంకేతాలనేది నిజమని నమ్ముతాము, జరగపోతే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం నిజమని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు ఎందుకు చూసుకుంటున్నామంటే ప్రస్తుతం ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలీదు, ఆయన వస్తాడనే ఉద్దేశంతోనే అనిండొచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ ఏం జరుగుతున్నాయి? మొదటి నుంచి ఈ 13వ వచనం వరకు జరుగుతూ వస్తున్నాయి. సొంత మాటలు ఏం లేవు కదా. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏదైతే చెప్పారో ఆ విషయాలే జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు 14వ వచనం గురించి, 14వ పాయింట్ గురించి చెప్తేగిన ఇది నిజమే అనేది మనకు కన్ఫర్మ్, కొంచెం ఒక 50% మనం నమ్మొచ్చు. యేసుక్రీస్తు రెండో రాకడ ఓకే. 14వ సంకేతం వచ్చేసి ఇజ్రాయెల్ దేశం. అంటే ఏ దేశము? ఇజ్రాయెల్ దేశం. నేను అప్పుడే చెప్పాను కదా, ఈ ఇజ్రాయెల్ దేశానికి